ఎస్ సిద్ధు, యావత్ ప్రపంచం కూడా ఈ సమయం కోసం ఎదురు చూస్తుంది. కేవలం భారత్ కాదు, యావత్ ప్రపంచం కూడా దీనివైపే విక్రమ్ ఎప్పుడు ల్యాండర్ ఇప్పుడు చంద్రబాబుపై జాబిల్లిపై ముద్దాడుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి. కేంద్రీయ విద్యాలయంలో స్పెషల్గా స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ఒకవైపు టీచర్స్ కూడా విద్యార్థులకు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రయోగం సక్సెస్ అయితే మన భారతీయ స్థాయి ఎక్కడికో పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కేంద్రీయ విద్యార్థులు అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్స్ టీచర్స్ కూడా ఉన్నారు. వారి చేద్దాం మేడం, ఇప్పుడు స్క్రీనింగ్ ఏర్పాటు చేసి పిల్లలకు ఏ విధంగా చెప్తున్నారు? మన శాస్త్రవేత్తలు గొప్పతనం చెప్తున్నారా? చంద్రయాన్ ఒకసారి జాబిల్లిపై దిగిన తర్వాత మన ఘనత ఏ విధంగా పెరుగుతుంది చెప్తున్నారా? ఆల్రెడీ పిల్లలందరికీ శాస్త్రవేత్తల గొప్పతనం తెలుసండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇస్రో సైంటిస్ట్. యాక్చువల్గా ఇవి ఎలా ఉన్నాయంటే ఉత్కంఠభరితమైన క్షణాలుగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైము చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇదే పొజిషన్ దగ్గర అయింది. ఒక 10 meters అబోవ్ ఉందనగా అది కొలాప్స్ అయిపోయింది డ్యూ టు ద గ్రావిటీ ఆఫ్ ద మూన్. అదేంటంటే స్పీడ్ని స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ ఆర్బిట్లో రొటేట్ చేసుకుంటూ స్లోలీ సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలని మేము కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. సో లెట్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద విక్రమ్ రోవర్ యాజ్ వెల్ యాజ్ ద సైంటిస్ట్ అండ్ ఆల్ అవర్ ఇండియా.